వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్లలో పార్లమెంట్కి మరియు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఎలక్షన్లు జరిగిపోయినాయి. ఈ జరిగిపోయిన తర్వాత మనం ఈ వీడియో చేసుకుంటున్నాం. ఈ వీడియోలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అలాగే 25 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి ఏ పార్టీ అభ్యర్థులు ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీతో గెలుస్తారు అనేది మన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకుందాం. 25 పార్లమెంట్ స్థానాల్లో మొదటి పార్లమెంట్ మనం అరకు పార్లమెంట్ నుంచి ప్రారంభించుకుందాం. అరకు పార్లమెంటు ఇది ఎస్టీ పార్లమెంటు. ఇందుట్లో బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పోటీ చేస్తుంది. అలాగే వైసీపీ అభ్యర్థి తనూజారాణి పోటీ చేస్తుంది. వీళ్ళిద్దరిలో కూడా వైసీపీ అభ్యర్థి తనూజారాణి 50,000 నుంచి పైగా 1,00,000 మెజార్టీ లోపు గెలుచుకుంటుందని మన జ్యోతిష్యం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాల్లో మొదటిదైనటువంటి పాలకొండ ఎస్టీ, ఇక్కడ జనసేన తరపున నిమ్మక జయకృష్ణ, అలాగే వైసీపీ తరపున కావటి విజయేశ్వరరాయ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి 9,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. అలాగే రెండోది కురుపాం, ఇది కూడా ఎస్టీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కూడా వైసీపీ పాముల పుష్పశ్రీ వాణి 7,000 ఓట్లతో గెలిచే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. అలాగే మూడోది పార్వతీపురం అసెంబ్లీ సెగ్మెంట్లో వైఎస్ఆర్సీపీ జోగారావు, ఆయన కూడా 9,500తో గెలుస్తారు. అలాగే 4వ అసెంబ్లీ నియోజకవర్గం అయినటువంటి సాలూరు, ఇది కూడా ఎస్టీ. ఇక్కడ పీడిక రాజన్న ద్వారా ఈయన 9,000తో గెలుస్తారని తెలియజేయడం జరుగుతుంది. అలాగే అరకు వ్యాలీ ఎస్టీ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం 8,000 ఓట్ల పైచిలుకుతో గెలుస్తారు. అలాగే పాడేరు ఎస్టీ కాన్స్టిట్యున్సీ, ఇది ఎం విశ్వేశ్వరరాజు వైసీపీ అభ్యర్థి 10,000 పైగా మెజార్టీతో గెలుస్తారు. ఇక రామచంద్రాపురం ఎస్టీ, ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి ధనలక్ష్మి 7,000 పైచిలుక ఓట్లతో మొత్తానికి 7 అసెంబ్లీ పాడేరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీల్లో కూడా వైసీపీ అభ్యర్థులే గెలుస్తారని తెలియజేయడం జరుగుతుంది. రెండో పార్లమెంటు స్థానం శ్రీకాకుళం పార్లమెంట్లో టీడీపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు 45,000 పైన మెజార్టీతో గెలుస్తారని తెలియజేయడం జరుగుతుంది. అలాగే శ్రీకాకుళం పార్లమెంట్లో 7 నియోజకవర్గాలైనటువంటి ఇచ్చాపురం, ఇక్కడ బెందాళం అశోక్ టీడీపీ అభ్యర్థి 7,000 ఓట్ల పైచిలుకుతో గెలుస్తారని తెలియజేయడం జరుగుతుంది. అలాగే పలాస గౌతు శిరీష గారు కూడా 9,000తో టీడీపీ అభ్యర్థే గెలుస్తారు. అలాగే టెక్కలి 7,000తో కింజారపు అచ్చెన్నాయుడు టీడీపీ అభ్యర్థి గెలుస్తాడు. అలాగే పాతపట్నం రెడ్డి శాంతి 4,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తుంది. అలాగే శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు 5,000 ఓట్లతో పైచిలుకు మెజారిటీతో ఆయన గెలుస్తారు వైసీపీ అభ్యర్థి. ఆముదాల వలస తమ్మినేని సీతారాం 6,000 ఓట్ల పైచిలుకుతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. అలాగే నర్సన్నపేట వైసీపీ ధర్మాన కృష్ణదాస్ 6,000 పైచిలుకు ఓట్లతో గెలుస్తారు. ఇక్కడ కూడా శ్రీకాకుళం అభ్యర్థులు అయిపోయారు. ఇక మూడోది విజయనగరం పార్లమెంటు విషయానికి వస్తే, విజయనగరం పార్లమెంట్లో టీడీపీ తరపున అప్పలనాయుడు, అలాగే వైసీపీ తరపున బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ పార్లమెంట్లో వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గారు 22,000 ఓట్ల పైచిలుకుతో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు తీసుకుంటే ఎచ్చెర్ల వైసీపీ గొర్రెలే కిరణ్ కుమార్ 2,000 ఓట్ల పైచిలుకుతో గెలుస్తారు. అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీ డాక్టర్ తెలే రాజేష్ 5,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. అలాగే బొబ్బిలి టీడీపీ అభ్యర్థి ఆర్ఎస్వి కేకే రంగారావు గారు 11,000 ఓట్ల చిలుకుతో
అక్కడ బొబ్బిల్లో టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. అలాగే చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గారు 6,000 నుంచి 10,000 ఓట్ల వరకు మెజారిటీ సాధించి ఆయన కూడా గెలుస్తారు. అలాగే 5వ నియోజకవర్గమైనటువంటి గజపతి నగరంలో వైసీపీ అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య 2,000 ఓట్లతో గెలుస్తారు. ఇంకా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి నాగమాధవి 3,600 ఓట్లతో నెల్లిమర్లలో జనసేన అభ్యర్థి గెలుస్తారు. అలాగే విజయనగరంలో వీరభద్రస్వామి 9,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి విజయనగరంలో గెలుపు అవకాశాలు ఉన్నాయి. మీకు నా డివైన్ ఆస్ట్రాలజీలో తెలియజేసేది ఏమిటంటే 25 పార్లమెంట్లు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 పార్లమెంటు స్థానాలు గెలుస్తుంది. ఎన్డీఏ కూటమికి 5 పార్లమెంటు స్థానాలు గెలుస్తుంది. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 123 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుంది. అలాగే కూటమి అభ్యర్థులు 52 అసెంబ్లీ స్థానాలు గెలుస్తారని నేను తెలియజేయడం జరుగుతుంది. సో ఇక 4వ పార్లమెంట్ అయినటువంటి విశాఖపట్నంకి వెళ్దాం. ఇక్కడ విశాఖపట్నంలో కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో విశాఖపట్నం పార్లమెంట్ తీసుకుంటే బాలకృష్ణ గారు అల్లుడు శ్రీభరత్ పోటీ చేస్తున్నాడు. అక్కడ రెండోది బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. విశాఖపట్నంలో శ్రీభరతే 26,000 ఓట్ల పైచిలుకుతో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శృంగవరపుకోట 3,256 ఓట్లతో టీడీపీ అభ్యర్థి లలిత కుమార్ గెలుస్తారు. అలాగే భీమిలిలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి 5,150 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. 3 విశాఖపట్నం ఈస్ట్ కూటమి అభ్యర్థి అయినటువంటి వెలగపూడి రామకృష్ణబాబు తప్పకుండా 6,300 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ కుమార్ 4,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖ నార్త్ విష్ణుకుమార్ గారు బీజేపీ అయిన విష్ణుకుమార్ రాజు గారు 6,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. విశాఖ వెస్ట్ టీడీపీ అభ్యర్థి వెంకటరెడ్డి నాయుడు 4,200 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే గాజువాక టైట్లో వైసీపీ అభ్యర్థి 2,000 గుడివాడ అమర్నాథ్ 2,500 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అనకాపల్లి పార్లమెంటు తీసుకుంటే అనకాపల్లి పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అలాగే వైసీపీ బూడి ముత్యాల నాయుడు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్లో సీఎం రమేష్ గారికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంక రెండోది అసెంబ్లీ నియోజకవర్గాలు తీసుకుంటే చోడవరం కరణం ధర్మశ్రీ గారు 2,000 ఓట్లతో గెలుస్తారు వైసీపీ అభ్యర్థి. అలాగే మాడుగుల ఎర్లి అనురాధ 1,500 ఓట్లతో గెలుస్తారు. అనకాపల్లి కొనతాల రామకృష్ణ టీడీపీ అభ్యర్థి 6,000 ఓట్లతో గెలుస్తారు. పెందుర్తి పి రమేష్ బాబు 6,000 ఓట్లతో జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు. అలాగే యలమంచిలి కన్నబాబు గారు వైసీపీ అభ్యర్థి 2,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. పాయికరావుపేట కంబాల జోగులు 3,000 ఓట్లతో మెజారిటీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే నర్సీపట్నం టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు 3 నుంచి 6,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది అనకాపల్లి పార్లమెంటు పరిస్థితి. సో ఇక్కడ అనకాపల్లి పార్లమెంటు మాత్రం కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కాకినాడ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. కాకినాడ పార్లమెంట్లో జనసేన తరపున టి ఉదయ్ శ్రీనివాస్ అలాగే వైసీపీ తరపున చలమలశెట్టి సునీల్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాకినాడ పార్లమెంట్లో వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్కి 21,000 ఓట్లు పైచిలకు మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా 3,200 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే పత్తిపాడు ఒరుపుల సుబ్బారావు 2,100 ఓట్ల మెజారిటీతో పైన గెలుస్తారు. అలాగే పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4,500 ఓట్ల మెజారిటీతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే కాకినాడ రూరల్ వచ్చేసి పంతం నానాజీ జనసేన పార్టీ తరపున ఈయన ఒక 5,000 ఓట్ల పైచిలుగ్గా గెలుస్తారు. అలాగే పెద్దాపురం కూడా నిమ్మకాయల చినరాజప్ప టీడీపీ అభ్యర్థి 2,100 ఓట్ల పైచిలుగుతో గెలుస్తారు.
అలాగే కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 15,000 ఓట్లు పైచిలుకుతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే జగ్గంపేట జ్యోతుల నెహ్రూ 1,700 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది మన డివైన్ ఆస్ట్రాలజీ చెబుతుంది. సో ఇక్కడికి కాకినాడ పార్లమెంటు కూడా అయిపోయింది. ఇక 7వ పార్లమెంటు అమలాపురంకి వెళ్తే టీడీపీ తరపున గంటి హరీష్ మాధూర్, వైసీపీ తరపున రాపాక వరప్రసాద్. ఈ అమలాపురం పార్లమెంట్లో కూటమి అభ్యర్థి టీడీపీ అభ్యర్థి హరీష్ మాధూరే 16,000 ఓట్ల పైచిలుకుతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే అమలాపురం పార్లమెంట్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ముమ్మిడివరం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు గారు 3,000 ఓట్ల పైచిలుకుతో గెలుస్తారు. అలాగే అమలాపురంలో కూడా టీడీపీ అభ్యర్థి అంతబట్ల ఆనంద్, ఈయన కూడా 4,000 ఓట్లతో గెలిచే అవకాశం ఉంది. అలాగే రాజోల్ ఎస్సీ నియోజకవర్గంలో కూడా దేవ వరప్రసాద్ 2,100 ఓట్లతో గెలిచే అవకాశం టీడీపీ అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి ఉంది. అలాగే గన్నవరం కూడా ఎస్సీ, ఇతను కూడా జనసేన పార్టీ తరఫున గిడ్డి సత్యనారాయణ 3,200 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్తపేట టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ 2,000 ఓట్ల పైచిలుకుతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే మండపేట తోట త్రిమూర్తులు 2,000 పైచిలుకు ఓట్లతో గెలుస్తారు. అలాగే రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్ 3,700 ఓట్ల పైచిలుకుతో ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అమలాపురంలో 5 టీడీపీ, 2 వైసీపీ. అమలాపురం ఎంపీ కూడా టీడీపీ అభ్యర్థే గెలుస్తారు. ఇకపోతే 8వ నియోజకవర్గం పార్లమెంటు రాజమండ్రి. ఈ రాజమండ్రి పార్లమెంట్లో బీజేపీకి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అలాగే వైసీపీకి గూడూరు శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్ మాత్రం వైసీపీకే 20,000 పై మెజార్టీతో అవకాశాలు ఉన్నాయి. ఇక రాజమండ్రి పార్లమెంట్లో 7 నియోజకవర్గాల అనపర్తిలో వైసీపీ అభ్యర్థి సత్య సూర్యనారాయణ రెడ్డి గారు, డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డికి 9,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుస్తారు. అలాగే రాజానగరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బత్తుల బాలకృష్ణ జనసేన పార్టీ అభ్యర్థి 3,500 ఓట్లతో గెలుస్తారు. అలాగే రాజమండ్రి సిటీ మార్గాని భరత్ 3,000 పైచిలుకు ఓట్లతో మార్గాని భరత్ వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రి రూరల్లో గోరెంట్ల బుచ్చయ్య చౌదరి 3,250 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ తలారి వెంకట్రావు 1,700 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. నిడదవోలు జనసేన పార్టీ కొందుల దుర్గేష్ 2,600 ఓట్లతో గెలుస్తారు. అలాగే గోపాలపురం ఎస్సీ నియోజకవర్గంలో తానేటి వనిత ఎక్స్ హోమ్ మినిస్టరు, ప్రస్తుత వైసీపీ హోమ్ మినిస్టరే, ఈమె 4,500 ఓట్లతో వనిత గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించిన రిజల్టు. బీజేపీ తరఫున శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేస్తున్నారు. ఇక వైసీపీ తరఫున ఉమాబాల గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ ఉమాబాల గారికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక రెండోది ఫస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం అయినటువంటి ఆచంటలో వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు 8,000 ఓట్ల పైచిలుకుతో పీతాని సత్యనారాయణ గారి మీద గెలుస్తారు. అలాగే పాలకొల్లులో నిమ్మల రామానాయుడు కూటమి అభ్యర్థి 3,000 ఓట్ల పైచిలుకుతో గెలుస్తారు. అలాగే నరసాపురం అభ్యర్థి అయినటువంటి ముదునూరి ప్రసాదరాజు గారు 5,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. అలాగే భీమవరం కూడా గంధి శ్రీనివాస్ 1,300 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉండి పివిఎల్ నరసింహరాజు గారు 7,000 ఓట్లతో ఉండిలో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. ఇక్కడ త్రిబులార్ గారు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక్కడ తణుకు కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారు టైట్ హోరాహోరీ పోటీలో 1,000 ఓట్లతో బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక 7వది అయినటువంటి తాడేపల్లిగూడెం, ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేసే బొల్లిశెట్టి శ్రీనివాస్ 7,000 ఓట్లతో గెలుపుతం జరుగుతుంది. ఇక్కడ కొడి సత్యనారాయణ గారు కష్టం. ఇక నరసాపురం పార్లమెంట్ అయిపోయింది. ఏలూరు పార్లమెంట్ విషయానికి వస్తే ఏలూరులో పుట్టా మహేష్ యాదవ్ టీడీపీ తరఫున, కారుమూరు సునీల్ యాదవ్ వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ కారుమూరు సునీల్ యాదవ్ గారికి 49,000 పైచిలుకు ఓట్లతో ఆయనకే గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ఉంగుటూరులో వైసీపీ తరఫున పుప్పాల వాసుబాబు గారు 7,000 పైచిలుకు ఓట్లతో గెలిచేస్తారు. అలాగే ఏలూరు టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య అంటే అలియాస్ చంటి, ఈయన 5,000 ఓట్లతో ఏలూరులో
బడేటి చంటి గారికి టీడీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలవరం ఎస్టీ ఇక్కడ జనసేన చిర్రి బాలరాజు అలాగే తెల్లం రాజ్యలక్ష్మి పోటీ పడుతున్నారు. వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మికే 2000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ చింతలపూడి ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ సొంగా రోషన్ కుమారు వైసీపీ తరఫున ఖమ్మం విజయరాజు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఖమ్మం విజయరాజు గారికి 2000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే నూజివీడ్ అసెంబ్లీ పరిధిలో కొలుసు పార్థసారథి టీడీపీ తరఫున వైసీపీ తరఫున మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు పోటీ చేస్తున్నారు. 8000 ఓట్లతో మేకా ప్రతాప్ అప్పారావు గారే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే కైకలూరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ అలాగే దూల నాగేశ్వరరావు గారు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఇక్కడ టైట్గా పోటీ జరిగినా సరే 1600 ఓట్లతో దూల నాగేశ్వరరావు గారు గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక ఏడోదైనటువంటి దెందులూరులో టీడీపీ చింతమనేని ప్రభాకర్ అలాగే కొటారు వైసీపీ తరఫున కొటారు అబ్బాయి చౌదరి గారు పోటీ చేస్తున్నారు. ఈ కొటారు అబ్బాయి చౌదరి గారికే 7900 ఓట్లతో గెలిచే అవకాశాలు ఈయనకే పుష్కలంగా ఉన్నాయి. సో ఇక అయిపోయింది. సింహాద్రి చంద్రశేఖరరావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మచిలీపట్నం పార్లమెంట్లో డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారికే 16,000 ఓట్ల పైచిలుకుతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ గారే తప్పకుండా గెలుస్తారు. ఇక రెండోది అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేటప్పటికి గన్నవరం ఇక్కడ వల్లభనేని వంశీ గారికి 1500 ఓట్లతో గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెండోది గుడివాడ కొడాలి నాని గారు 5500 ఓట్లతో మళ్ళీ తిరిగి కొడాలి నాని గారు గెలుస్తారు. ఈ పెడన అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఉప్పాల రమేష్ వైసీపీ అభ్యర్థి 2100 ఓట్లతో గెలుస్తారు. అలాగే మచిలీపట్నం అసెంబ్లీ పరిధిలో పోటీ చేసేటువంటి పేర్ని సాయి కృష్ణమూర్తి 5000 ఓట్లతో ఇక్కడ పేర్ని నాని గారు అబ్బాయి గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక రెండోది అవనిగడ్డ జనసేన పార్టీ అభ్యర్థి మండలి బొడ్డ ప్రసాద్ 4000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే పామర్ ఎస్సీ నియోజకవర్గంలో కైలే అనిల్ కుమార్ గారు 2600 ఓట్లతో గెలుస్తారు. అలాగే పెనమలూరు జోగి రమేష్ గారు ఒక 5000 ఓట్ల పైచిలుకుతో పెనమలూరులో గెలుపు అవకాశాలు ఉన్నాయి. 12వది విజయవాడ పార్లమెంటు పరిధికి వస్తే విజయవాడ పార్లమెంటు పరిధిలో టీడీపీ అభ్యర్థి అయినటువంటి కేసినేని చిన్ని అలాగే వైసీపీ అభ్యర్థి కేసినేని నాని ఈ కేసినేని నాని గారు చిన్ని గారి మీద వైసీపీ అభ్యర్థి 27,000 ఓట్ల పైచిలుకుతో గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే తిరువూరు ఎస్సీ అయింది. ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ 2200 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే విజయవాడ వెస్ట్లో బీజేపీ వైసీపీ పోటీ పడుతున్నాయి. ఇక్కడ షైక్ ఆసిఫ్ 6000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. అలాగే విజయవాడ సెంట్రల్లో టీడీపీ అభ్యర్థి బోండావమ్మ 5600 ఓట్లతో గెలుపు అవకాశాలు బోండావమ్మకే ఉన్నాయి. ఇక విజయవాడ ఈస్ట్ వచ్చేటప్పటికి దేవినేని అవినాష్ గారికి 3000 ఓట్ల చిలుకుతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే మైలవరం అసెంబ్లీ పరిధిలో వసంతకృష్ణ ప్రసాద్కి 7000 పైచిలుకు ఓట్లతో గెలుపు అవకాశాలు వసంతకృష్ణ ప్రసాద్ గారికి ఉన్నాయి. అలాగే నందిగామ ఎస్సీ నియోజకవర్గంలో ముండితోక జగన్మోహన్ రావు గారు 1500 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే జగ్గయ్యపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను పోటాపోటీలో 1200 ఓట్ల పైచిలుకుతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి విజయవాడ పార్లమెంట్ కూడా పూర్తయింది. ఇకపోతే గుంటూరు పార్లమెంట్కి వచ్చేటప్పటికి గుంటూరు పార్లమెంట్లో పెంబసాని చంద్రశేఖర్ అలాగే వెంకట రోషయ్య కిలారి వెంకట రోషయ్య వైసీపీ తరఫున పోటీ పడుతున్నారు. ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్కే 10,000 ఓట్ల పైచిలుకుతో గెలుపు అవకాశాలు గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ఇక తాడికొండ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ మేకతోటి సుచరిత వైసీపీ అభ్యర్థి 2000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక మంగళగిరి అసెంబ్లీ పరిధిలో నారా లోకేష్ గారు 2245 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక పొన్నూరు అసెంబ్లీ వచ్చేటప్పటికి అంబటి మురళీకృష్ణ 1900 ఓట్లతో టైట్ ఫైట్లో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే తెనాలి నాదెండ్ల మనోహర్ గారికి 3500 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే పత్తిపాడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బాలసాని కిరణ్ కుమార్ గారికి వైసీపీ అభ్యర్థి 1500 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే గుంటూరు వెస్ట్ గల్లా మాధవి 3000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. గుంటూరు ఈస్ట్ వచ్చేసి నూరి ఫాతిమా 2500 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ గుంటూరు పార్లమెంటు కూటమికి వస్తుంది. అలాగే 7 నియోజకవర్గాలు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే మనం ఇప్పుడు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోకి వెళ్దాం. నరసరావుపేట పార్లమెంట్లో వైసీపీ అభ్యర్థికే
పార్లమెంటు గెలుపు అవకాశాలు ఉన్నాయి. నరసరావుపేట పార్లమెంట్లో అనిల్ కుమార్ యాదవ్ 16,000 ఓట్లతో గెలుస్తారు. అలాగే పెదకూరపాడులో 2,100 ఓట్లతో కూటమి అభ్యర్థికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చిలకలూరిపేటలో కూడా 2,000 ఓట్లతో కూటమి అభ్యర్థికి అవకాశాలు ఉన్నాయి. అలాగే నరసరావుపేట 3,000 పైచిలుకతో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. సత్తెనపల్లి అంబటి రాంబాబు గారికి 1,000 ఓట్లతో బయటపడవచ్చు. అలాగే వినుకొండ వైసీపీ 1,800 ఓట్ల పైచిలుకతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గురజాల 3,000 ఓట్లతో కూటమి అవకాశాలు ఉన్నాయి. అలాగే మాచర్ల వైసీపీకి 2,000 ఓట్లతో గెలిచే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. ఇక నరసరావుపేట పార్లమెంట్లో వైసీపీకి 4, కూటమికి 3 మన ప్రిడిక్షన్. బాపట్ల పార్లమెంట్లో పోటీ పడేవారు టీడీపీ తెన్నేటి కృష్ణారెడ్డి, అలాగే వైసీపీ తరఫున నందిగం సురేష్. ఇక్కడ బాపట్ల పార్లమెంట్లో వైసీపీ అభ్యర్థి అయినటువంటి నందిగం సురేష్కే 11,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో మళ్ళీ తిరిగి ఎంపీగా గెలుస్తారని తెలియజేయడం జరుగుతుంది. ఇక రెండోది బాపట్ల పార్లమెంట్లో వేమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్సీ 2,300 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు. అలాగే రేపల్లె 6,000 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలుస్తాడు. అలాగే బాపట్ల 8,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు. అలాగే పరుచూరు 1,500 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు. అలాగే అద్దంకి 6,000 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే చీరాల 2,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిపే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతనూతనపాడు ఎస్సీ నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థి 3,000 ఓట్లతో గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తానికి బాపట్ల పార్లమెంటు నందిగం సురేష్ గారు మళ్ళీ తిరిగి ఎన్నికయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. ఒంగోలు పార్లమెంట్లో ఇక్కడ 21,000 మెజారిటీతో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎర్రగొండపాలెం ఎస్సీ ఇది 4,000తో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు. అలాగే దర్శి 5,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు. అలాగే ఒంగోలు 6,500తో వైసీపీ అభ్యర్థికి అవకాశాలు ఉన్నాయి. కొండేపి 3,000తో వైసీపీ అభ్యర్థికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మార్కాపురం కూడా 1,600తో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. గిద్దలూరు టైట్ ఫైట్లో 1,100-1,100 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. అలాగే కనిగిరి కూడా టైట్ ఫైట్లో వైసీపీ అభ్యర్థికి అవకాశాలు 1,000 ఓట్లతో మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒంగోలులో 7కి 7 కూడా వైసీపీకే గెలిచే అవకాశాలు ఉన్నాయి. బొటాబొటీ మెజార్టీతో అయినా సరే 1,000 ఓట్లతో అయినా సరే ఒంగోలులో అన్ని వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఇక నంద్యాల పార్లమెంటుకు వస్తే నంద్యాల పార్లమెంట్లో పోచా బ్రహ్మానందరెడ్డి గారు వైసీపీ తరఫున 80,000 పైచిలకు మెజార్టీతో తప్పకుండా గెలుస్తారు. అలాగే నంద్యాల పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గాలైన ఆళ్లగడ్డ 10,000 ఓట్లతో వైసీపీ గెలుస్తుంది. రెండోది డోను 7,000తో వైసీపీ గెలుస్తుంది. నందికొట్కూరు 8,000 ఓట్లతో వైసీపీ గెలుస్తుంది. నంద్యాల 11,000 పైచిలకు ఓట్లతో వైసీపీ గెలుస్తుంది. పాణ్యం 8,000 ఓట్ల పైచిలుకుతో వైసీపీ గెలుస్తుంది. బనగానపల్లె టైట్ ఫైట్ అయినా సరే వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శ్రీశైలం 5,500 ఓట్ల పైచిలుకుతో వైసీపీ గెలుస్తుంది. ఇక్కడ కూడా వైసీపీకి 7 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోతే కర్నూలు పార్లమెంట్ తీసుకుంటే కర్నూలులో వైసీపీ అభ్యర్థి బివై రామయ్య 40,000 పైచిలకు మెజారిటీతో పార్లమెంట్ అభ్యర్థిగా గెలుస్తాడు. అలాగే ఆదోని సాయిప్రసాద్ రెడ్డి గారు 12,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో ఆదోనిలో గెలుస్తారు. అలాగే ఆలూరు 6,000 ఓట్ల పైచిలుకుతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. ఎమ్మిగనూరు 6,500 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. కర్నూలు 9,000 ఓట్లతో కూటమి గెలుస్తుంది. అలాగే కొడుమూరు ఎస్సీ 4,000 ఓట్లతో కూటమి గెలుస్తుంది. పత్తికొండ 5,000 ఓట్ల పైచిలుకుతో వైసీపీ అభ్యర్థి గెలుస్తుంది. మంత్రాలయం బాలనాగిరెడ్డి గారు 16,000 ఓట్ల పైచిలుకుతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. ఇక్కడ కర్నూలులో కూడా 5 వైసీపీ 2 కూటమికి ఇవ్వచ్చు మన ఆస్ట్రాలజీలో. అలాగే అనంతపూర్ పార్లమెంట్ తీసుకుంటే అనంతపూర్ పార్లమెంట్లో శంకరనారాయణ గారికి వైసీపీ అభ్యర్థి ఇక్కడ 25,000 ఓట్ల పైచిలుకుతో గెలిచే అవకాశాలు ఉన్నాయి పార్లమెంట్ అభ్యర్థిగా. అలాగే అనంతపురం సిటీ 7,000 ఓట్లతో వైసీపీ గెలుస్తుంది. అలాగే ఉరవకొండ 6,000 ఓట్లతో వైసీపీ గెలుస్తుంది. కళ్యాణదుర్గం టైట్ ఫైట్లో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. గుంతకల్ 26,000 ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. తాడిపత్రి 4,000 ఓట్లతో కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాయదుర్గం 6,000 ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సింగనమల ఎస్సీలో 3,500 ఓట్లతో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి 5 కూటమికి 2 ఇవ్వడం జరుగుతుంది. హిందూపూర్ పార్లమెంట్కి వస్తే హిందూపూర్ పార్లమెంట్లో జోల్దారి శాంత 44,000 ఓట్ల మెజారిటీ పైగా సాధించి హిందూపూర్ పార్లమెంట్కి శాంతా గారు వైసీపీ తరఫున ఎంపీగా ఎన్నికవడం జరుగుతుంది. అలాగే
హిందూపూర్ పార్లమెంట్లో ఉన్నటువంటి కదిరి 6,500 ఓట్లతో వైసీపీ, ధర్మవరం 6,000 ఓట్లతో వైసీపీ, పుట్టపర్తి 5,000 పైచిలుకు ఓట్లతో వైసీపీ, పెనుకొండ 3,000 ఓట్ల పైచిలుకుతో కూటమి, మడకసిర ఎస్సీ 6,000 ఓట్ల పైచిలుకుతో వైసీపీ, రాప్తాడు టైట్ ఫైట్లో కూటమికే అవకాశాలున్నాయి 3,000 ఓట్లతో. అలాగే హిందూపూర్ కూటమి బాలకృష్ణ గారు 8,000 ఓట్ల పైచిలుకుతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ 4, కూటమి 3 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కడప పార్లమెంట్ తీసుకుంటే కడపలో పార్లమెంట్లో వైసీపీ అభ్యర్థి 50,000 పైచిలుకు మెజారిటీతో గెలవడం జరుగుతుంది. అలాగే బద్వేల్ ఎస్సీ నియోజకవర్గంలో వైసీపీ 5,000తో, కడప 11,000తో వైసీపీ, పులివెందుల కూడా జగన్మోహన్ రెడ్డి గారు 78,000 పైచిలుకుతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. అలాగే కమలాపురంలో 4,000 పైచిలుకుతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. జమ్మలమడుగులో 7,500 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. ప్రొద్దుటూరు టైట్ ఫైట్ జరుగుద్ది. ప్రొద్దుటూరు టైట్ ఫైట్ అయినా సరే 3,000 పైచిలుకు ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. మైదుకూరు 7,000 ఓట్ల పైచిలుకుతో వైసీపీ గెలుస్తారు. ఇక్కడ పార్లమెంటు కడప కూడా పార్లమెంట్ వైసీపీదే. అలాగే 7 నియోజకవర్గాలు కూడా 1-2 చోట్ల టైట్ జరిగినా సరే ఇది కూడా 7 కడప పార్లమెంట్లో కూడా 7కి 7 మనం వైసీపీకి ఇవ్వడం జరుగుతుంది. నెల్లూరు పార్లమెంట్ వచ్చేటప్పటికి ఇక్కడ వైసీపీ తరఫున పోటీ చేసే విజయసాయిరెడ్డి గారు 20,000 ఓట్ల పైచిలుకుతో గెలుస్తారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద. అలాగే ఆత్మకూరు మనం కోటకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉదయగిరి 8,000 ఓట్లతో వైసీపీకి గెలవడం జరుగుతుంది. కావలి కూడా 7,000 ఓట్లతో వైసీపీ గెలవడం జరుగుతుంది. కొవ్వూరు 5,000 ఓట్లతో వైసీపీ గెలవడం జరుగుతుంది. కందుకూరు 4,500 ఓట్లతో వైసీపీ గెలవడం జరుగుతుంది. నెల్లూరు రూరల్ 7,000 ఓట్లతో వైసీపీ గెలవడం జరుగుతుంది. నెల్లూరు సిటీ మాత్రం కూటమి అభ్యర్థి నారాయణ గెలుచుకుంటారు. ఇక్కడ మనం వైసీపీకి 5, కూటమికి 2 ఇవ్వడం జరుగుతుంది. ఒక సీట్లో మాత్రం పోటాపోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి నెల్లూరులో. ఇక తిరుపతి పార్లమెంట్ వస్తే తిరుపతి పార్లమెంటు ఎస్సీ అభ్యర్థి అతను 20 గత ఎంపీఏ, ఈసారి కూడా 21,000 ఓట్లతో అతనే గెలుస్తాడు. తిరుపతి పార్లమెంట్లో గురుమూర్తి గారు, మధ్యలో గురుమూర్తి గారే 21,000 ఓట్లతో మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక తిరుపతి పార్లమెంట్ పరిధిలో గూడూరు ఎస్సీ 5,000 ఓట్లతో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి 4,600 ఓట్లతో వైసీపీ గెలుస్తాడు. అలాగే తిరుపతి టైట్ ఫైట్ జరుగుతుంది. వెంకటగిరి వైసీపీ 4,000 పైచిలకు గెలుస్తుంది. శ్రీకాళహస్తి 1,000 ఓట్లతో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గెలిపే అవకాశాలు ఉన్నాయి. సత్యవేడి ఎస్సీ 2,000 ఓట్లతో వైసీపీ గెలిపే అవకాశాలు ఉన్నాయి. సూళ్లూరుపేట ఎస్సీ కూడా 3,000 ఓట్ల పైచిలుకుతో వైసీపీ గెలిపే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి 5, కూటమికి 1, టైట్ 1 ఉండే అవకాశాలు ఉన్నాయి. రాజంపేట పార్లమెంటు 24ది. ఈ రాజంపేట పార్లమెంట్లో ఇక్కడ మిథున్ రెడ్డి గారు 60,000 ఓట్ల పైచిలుకుతో గెలిపే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ రాజంపేట పార్లమెంట్లో ఉన్నటువంటి కోడూరులో వైసీపీ అభ్యర్థి 5,000 ఓట్ల పైచిలుకుతో గెలిపే అవకాశాలు ఉన్నాయి. ఇక తంబళపల్లిలో 8,000 ఓట్ల పైచిలుకుతో వైసీపీ గెలుస్తుంది. పీలేరులో కూడా 2,500 ఓట్లతో టైట్గా జరిగినా సరే వైసీపీ గెలిపే అవకాశాలు ఉన్నాయి. పొంగనూరు 3,000 ఓట్లు, మదనపల్లి 7,500 ఓట్లతో, రాజంపేట 10,000 ఓట్లతో, రాయచోటి 9,000 ఓట్లతో అన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థులే. ఇక్కడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా వైసీపీ అభ్యర్థులే తప్పకుండా గెలిచి వస్తారు. లాస్ట్ అయినటువంటిది చిత్తూరు 25వ పార్లమెంట్. చిత్తూరు పార్లమెంట్లో వైసీపీ అభ్యర్థి 35,000 ఓట్లతో గెలిపే అవకాశాలు ఉన్నాయి. రెడ్డప్ప ఇక్కడ తప్పకుండా గెలుస్తారు. ఇక చిత్తూరు పార్లమెంట్లో ఉన్న కుప్పం వైసీపీ గెలిపే అవకాశాలే ఉన్నాయి. గంగాధర నెల్లూరు ఎస్సీ 2,000 ఓట్లతో వైసీపీ గెలిపే అవకాశాలు ఉన్నాయి. చిత్తూరు 5,000 ఓట్లతో వైసీపీ గెలిపే అవకాశాలు ఉన్నాయి. చంద్రగిరి 8,500 ఓట్లతో వైసీపీ చివరెడ్డి మోహిత్ రెడ్డి గెలిపే అవకాశాలు ఉన్నాయి. నగరి టైట్ ఫైట్లో కూటమే గెలుస్తుంది 1,600 ఓట్లతో. పలమనేరు 4,000 ఓట్లతో వైసీపీ గెలిపే అవకాశాలు ఉన్నాయి. పూతలపట్టు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ 4,500తో వైసీపీ గెలుస్తుంది. ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే మనం వైసీపీకి 6, కూటమి 1 మాత్రం టైట్ ఫైట్ అవ్వచ్చు. మనం నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ స్థానాలు ఈ స్థానాలని అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం జరిగింది. మనం ఇచ్చే ప్రొటెక్షన్ డివైన్ ఆస్ట్రాలజీ ప్రకారం 25 పార్లమెంట్లో 20 పార్లమెంట్లు వైసీపీకి, 5 పార్లమెంటు టీడీపీకి, అలాగే కూటమికి 52 ఎమ్మెల్యేలు కూటమికి, 123 ఎమ్మెల్యేలు వైసీపీకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రేక్షకులందరూ కూడా మా ఆస్ట్రాలజీని స్వీకరించి మమ్మల్ని గౌరవించాల్సిందిగా కోరుకుంటున్నాం.